అందరికీ నమస్తే. చూసాం కదా, దేశంలో జరిగినటువంటి నీట్ పేపర్ లీకేజ్ వలన యువత మొత్తం కులాలకి మతాలకు అతీతంగా ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద, అంటే బీజేపీ పార్టీ మీద తిరగబడ్డారు. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది, దిగిరాక తప్పలేదు. సో అందుకే ఇప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాల్సి వచ్చింది. సో రాజీనామా చేసింది కూడా మనం చూసాం, ఎందుకు కారణాలు కూడా అందరికి అర్థమైంది. సో నెక్స్ట్ ఎవరు అనేది ఇప్పుడు బీజేపీలో ఉన్నటువంటి పెద్ద క్వశ్చన్ మార్క్. ఎవరి మీదకి వస్తుంది, ప్రజలు ఎవరి మీద తిరగబడతారు. సో ఒక 15 ఏళ్ళ, అంటే ఇప్పటికి 12-13 ఏళ్ళు అవుతుంది బీజేపీ గవర్నమెంట్ ఇండియాలో వచ్చేసి. సో ఆ పరిస్థితి ఇప్పుడు బీజేపీ మీద ఒక క్వశ్చన్ మార్క్ లాగా వెంటాడుతూ ఉంది. నెక్స్ట్ ఎవరు అనేది వాళ్ళే ప్రశ్నించుకుంటున్నారు. సో తప్పు చేస్తే, అధికారంలో ఉండి యువత విషయాల్లో తప్పు చేస్తే, మరీ ముఖ్యంగా విద్యా వ్యవస్థలో తప్పులు అనేవి జరిగితే ఖచ్చితంగా యువత ఒప్పుకునేది లేదు, ఖచ్చితంగా దాని మీద యాక్షన్ అనేది ఉంటుంది. సో అది మనం ప్రత్యక్షంగా చూసాం. సో ఇక ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి ఈ నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి యువత ఏదైతే ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోలు చేశారో దానికి సంబంధించి యావత్ భారతదేశం మొత్తం నుంచి కూడా మద్దతు అనేది బాగా లభించింది. సో దానికి సంబంధించి అందరూ సపోర్ట్ చేశారు, కానీ ఒకే ఒక్క రాష్ట్రం సపోర్ట్ చేయలేదు. నిజంగా మీరు ఆలోచించితే తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ కూడా, అక్కడ నాయకులు కూడా ట్వీట్ చేశారు, మాట్లాడారు. ఏపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. కానీ మిగతా ఎక్కడ కూడా ప్రజలు కానీ ఏపీలో నీట్ రాసినటువంటి వాళ్ళు లేరా? సరే, ప్రాణాలు వదిలినటువంటి వాళ్ళు ఎవరు లేకపోవచ్చు, కానీ నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా ఆ అన్యాయంలో భాగం అనేది ఉంటుంది కదా. మరి ఎందుకు గొంతెత్తలేదు? ఆంధ్రాలో సచ్చుదద్దమ్మలు అయ్యారా అని తెలంగాణ నాయకులు ఆరోపిస్తున్నారు. ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు నీట్ పేపర్ లీకేజీ గురించి. సో అందుకే ఆంధ్రప్రదేశ్లో అసలు ఆ నీట్ పేపర్ లీకేజీకి, ధర్నాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్ ఇండియాలో లేదు, అదొక సపరేట్ అన్న కోణంలో మన తెలుగు వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు లేరా? నష్టపోయినటువంటి వాళ్ళు లేరా? వైఎస్ఆర్సీపీలో లేరా? మిగతా పార్టీలో లేరా? సో అయినా కూడా సైలెంట్గా ఉండిపోవాల్సిన పరిస్థితి మనం చూసాం. సో అందుకే ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగినటువంటి డిఎస్సి నియామకాల్లో అవినీతి జరగలేదా? ఎంతకాలం దాని మీద గొంతెత్తి డిఎస్సి అభ్యర్థులు గొడవ చేశారు? కూటమి ప్రభుత్వం పట్టించుకుందా? వాళ్ళని ఉక్కు పాదాలతో తొక్కేయలేదా? మాట్లాడినటువంటి వారిని ఇబ్బంది పెట్టలేదా? సో ఇప్పుడు మరి లోకేష్ గారు డిఎస్సి నియామకానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఆయన కూడా ఇప్పుడు మంత్రి పదవి నుంచి రాజీనామా చేపిస్తారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేశారు. లోకేష్ చేయడా? అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వాళ్ళ నాన్నగారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి, నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఏం చేయలేరు. ఇది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న మాట. ఇది నేను చెప్తున్నది కదా, ప్రతిపక్షాలు ప్రతిరోజు మాట్లాడుతూ ఉంది. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా హ్యాండిల్ ట్విట్టర్స్లో కూడా అయ్యే పెట్టున్నారు. సో ఇప్పుడు టార్గెట్ ఏపీ టార్గెట్ కానీ, తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ చుట్టూ ఉన్నటువంటి రాష్ట్రాల టార్గెట్ కూడా ఈ అవినీతి ఎక్కడైతే జరిగిందో డిఎస్సి నియామకాల్లో, దానికి సంబంధించి ఇప్పుడు లోకేష్ గారిని సస్పెండ్ చేస్తారా, మంత్రి పదవి నుంచి తొలగిస్తారా అనేది ఇప్పుడు రాష్ట్రంలో నడుగుతున్నటువంటి చర్చ. దీనికి సంబంధించి కూటమిలో కూడా మన సోషల్ మీడియా వేదికగా చూస్తే కూటమికి సంబంధించినటువంటి బీజేపీలో ప్రజలు కావచ్చు, లేకపోతే జనసేనలో వాళ్ళు కావచ్చు, తెలుగుదేశం పార్టీలో వాళ్ళు కావచ్చు, నష్టపోయినటువంటి చాలామంది సోషల్ మీడియా వేదికగా ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, యూట్యూబ్ కానీ ద్వారా వాళ్ళ బాధల్ని షేర్ చేసుకుంటున్నారు. ఇందులో కూటమి తప్పులేదా? మరి కూటమి వాళ్లే కదా, వాళ్ళకు కూడా అన్యాయం జరిగింది కదా, మరి ఎందుకు కూటమి స్పందించలేదు? సో ఇవన్నీ కూడా ప్రతిపక్షాల మీద నెట్టే ప్రయత్నంగా
కూటమి ఆలోచిస్తుంది. కానీ ఏది ఏమైనప్పటికీ యువత నిన్న జరిగినటువంటి బీహార్ కానీ ఢిల్లీలో కానీ అలాగ ఒక ఉద్యమ స్ఫూర్తి అనేది ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తే ఖచ్చితంగా లోకేష్ ఉంది, చంద్రబాబు ఉంది, పవన్ కళ్యాణ్ ఉంది, ఎవరైనా పవర్లో వైసీపీ ఉన్నా, టీడీపీ ఉన్నా, బీజేపీ ఉన్నా, ఎవరున్నా సరే రాజీనామా చేయాలి. సో ఇప్పటికైనా యూత్ పవర్ ఏంటో తెలుసుకోవాలనేది ఈ వీడియో సారాంశం. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి డిఎస్సి నియామకాలు కావచ్చు, డిఎస్సి ఎగ్జామ్స్కి సంబంధించి కావచ్చు, మిగతా ఏ విషయాలు కావచ్చు, ప్రభుత్వం తప్పు అనేది ఉంటే యూత్ అనేది ముందుకు రావాలి. దాన్ని విస్మరించి శ్రీశ్రీ గారు చెప్పినట్టు ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉండకుండా కొంచెం ముందుకు వచ్చేసి కదిలి చూస్తే కదా మనమేంటో మన పవర్ ఏంటో తెలియాల్సింది. సో అలాగా ఢిల్లీ బీహార్కి సంబంధించినటువంటి అలా చైతన్యం, సామాజిక చైతన్యం కలిగినటువంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లో వెళ్ళారా? అలాంటి యువకులు కాదా? వెన్నులేని సావదొచ్చినటువంటి యువత మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉందా? ప్రశ్నించడం చేత కదా? ప్రశ్నిస్తే ఏదో చేస్తారని భయపడి ఆగిపోతారా? ఆలోచించండి. జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించలేకపోవడం, ప్రభుత్వాలు ఏమన్నా చేస్తాయి అనుకోవటం చాలా తప్పు. ప్రశ్నించి తీరాలి. కామెంట్ చేయండి.